ఈ కాలువ అంపాపురం యూటీ మీడియం డ్రైన్ సుమారు ఏ సీతారాంపురం ఏలూరు కాలువ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సుమారు 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇబ్రాల దగ్గర ఉన్నటువంటి బుడమేరులో కలుస్తుంది. 30 సంవత్సరాల నుంచి కూడా మరి అభివృద్ధికి నోచుకోలేదు. దీని గురించి తేలపురోలు గ్రామం, సిరివాడ, తిప్పనగుంట, ఆరగొండ గ్రామ రైతులందరూ కూడా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారిని కలిసి వినపం చేసిన ధర్మిలా వెంటనే మరి దీనికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి కింద నుంచి పై దాకా కూడా ఇది మరి డీసిల్టింగ్ చేసి పూడికి తొలగించడం జరిగింది. మేము 95 కాడి నుంచి చూస్తున్నాము. అసలు ఒకడు బాగు చేసిన వాళ్ళు లేడు. అయితే చెట్లు చేమలు అన్నీ ఉండి గూడిపోయినా ఒక రైతు కానీ ఎవడైనా పట్టించుకునేవాడు లేడు. ఆ రోజున నేను వెళ్ళి పాపం ఆయన అది మాట్లాడితే నేను పాపం దేవుడు ఈయన వెళ్ళి మాట్లాడి పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏదో రకం చేసుకొచ్చి మహానుభావుడు చేశాడు. అయినా ఎవడో చేపించేవాడు లేడు. ఏదైనా డబ్బులు ఇస్తే మాత్రం తీసుకునేవాడే కానీ చేసేవాడు ఒక్క నాదుడు లేడు. మహానుభావుడు చేసిన పనికి మనం చెప్పుకోవాల్సింది. యార్లగడ్డ వెంకటరావు గారి వల్ల మా వాగ్గట్టు రైతులకి చాలా ఇదిగా బాగు చేశారు. 35 సంవత్సరాల పైన వచ్చాం. ఇంతవరకు నేను చూడలేదు ఇక వాగు తవ్వడం. ఇప్పుడే ఇదే ఫస్ట్ సారి చూడడం వాగు తవ్వడం. ఈ వాగు తవ్వకముందు ఏమయ్యేదంటే పంట టైంలో వర్షం వస్తే పలచాల మీదకి ఎక్కిపోయి పంట అంతా తడిసిపోయి నాశనం అయిపోయేది పంట. అది మళ్ళీ 4-5 రోజులకి కానీ ఆ క్లౌడ్ తగ్గేది కాదు మాకు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారి చొరవతో ఈ వాగు తవ్వి మాకు ఈ వరద నుంచి విముక్తి చేశారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడు ఈ వాగు తవ్వించిన ఉపయోగం అంటే రైతులకి తేలపురోలు కానీ సీతారాంపురం కానీ అలాగే మళ్ళీ మానుకొండ సిరివాడ కానీ తిప్పనగుంట కానీ ఇంతకుముందు ఎప్పుడో 25 ఏళ్ళ కిందట తవ్వారండి. మాకు వచ్చిన ఐడియా 25 ఏళ్ళు 30 ఏళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇన్నాళ్ళకి తవ్వినందుకు చాలా సంతోషిస్తున్నాం. మన గన్నవరం నియోజకవర్గులైన గౌరవనీయ ముఖ్య అతిథులు యార్లగడ్డ వెంకటరావు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి. ఇంతకుముందు అంటే ఏ వర్షం పడినా సరే అతగా వర్షం పడినా సరే చేలు ఆపోజిట్ అటు కానీ ఇటు కానీ మునిగిపోయాయండి. ఇప్పుడు ఆ నీరు శుభ్రంగా యథావిధిగా వెళ్ళిపోద్దండి. ఇబ్బంది లేకుండా ఉంది. మేము రైతులను చాలా సంతోషిస్తున్నామండి. చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు చాలా నీట్గా చేశారు. యార్లగడ్డ వెంకటరావు గారికి ధన్యవాదాలు. ఈ వాగుని ఎడల్పు చేస్తాం. ఈ చెట్టు కొమ్మలు మొత్తం అంతా క్లియర్ చేసి జంగిల్ క్లియర్ చేసి శుభ్రంగా చేశారు. దీనికి మేము రైతులందరి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన వెంకటరావు గారికి తెలుపుతున్నాము.